అల్లర్ల స్వామి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన పాఠశాలకు ఇచ్చేసినటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు మరియు ఎక్స్ సర్పంచ్ బాలరాజు సార్ గారు మరియు వేదికపై ఆశీనులైనటువంటి ఇతర గ్రామ పెద్దలు మరియు మండల ప్రముఖులు మరియు ఎంఈఓ మేడం గారు, శరత్ యామిని గారు మరియు అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ మాటూరు మంగమ్మ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. చింతపండు వెంకటేశం గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరియు ఈ సందర్భంగా మన పాఠశాల విద్యార్థులకి షూస్ బహుకరించడానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్సీ మల్లన్న సార్ గారికి పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు సార్ పాఠశాల గత సంవత్సరం నుంచి అభివృద్ధి పదంలో ప్రయాణించడానికి ఉపాధ్యాయ బృందము ప్రత్యేకంగా చొరవ తీసుకొని ప్రత్యేక కార్యాచరణను ఏర్పాటు చేసుకొని పేరెంట్స్ను కలవడం, గ్రామంలో పెద్దలందరినీ కలవడము, పాఠశాలలో ఉన్నటువంటి సౌకర్యాల గురించి వివరిస్తూ పాఠశాలలో అడ్మిషన్లు పెంచడానికి విశేషమైన కృషి చేస్తూ, అలాగే పాఠశాలలో విద్యార్థులకు మంచి రిజల్ట్ సాధించడానికి కృషి చేస్తూ మనము గత సంవత్సరం మార్చిలో జరిగిన ఎస్ఎస్సి ఎగ్జామ్లో 541 హైయెస్ట్ మార్కులు సాధించి 495, 473 ఈ విధంగా మన పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి ఉపాధ్యాయుల కృషిని నెరవేరుస్తున్నారు. అదేవిధంగా ఇంకా అభివృద్ధి చెందడానికి మీలాంటి దాతలు ఎంతో మంది పాఠశాలకి సహకరిస్తున్నారు. అదేవిధంగా మనకి ఇంకా ఈ గ్రామంలో కొమ్ము నాగరాజు గారు పాఠశాలకు కొన్ని డెస్కులు టేబుళ్ళు రీసెంట్గా అందించడం జరిగింది. అదేవిధంగా ఇంకొక దాత శ్రీ అమర్నాథ్ రెడ్డి గారు పాఠశాలకి ప్రసన్న మేడం గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. క్రీడా దుస్తులను అందించారు విద్యార్థులకి. ఈ విధంగా గ్రామ పెద్దలు ఇతర అందరి సహకారం ఉంటే పాఠశాల ఇంకా మంచి ఫలితాలు సాధిస్తూ భవిష్యత్తులో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది పాఠశాలను బలోపేతం చేయడానికి మా ఉపాధ్యాయ బృందం తరపు నుంచి మంచి కృషి చేస్తామని మాట ఇస్తూ ఉన్నాం సార్. ఇంతటితో నా అవకాశం ఇచ్చినందుకు సంతోషం సార్. ఇప్పుడు ఎక్స్ సర్పంచ్ గారు మీద ఉన్నటువంటి మన ఈనాటి కార్యక్రమ రూపశిల్పి గౌరవనీయులు శాసన మండలి సభ్యులు, నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల శాసన మండలి సభ్యులు శ్రీ తీన్మార్ మల్లన్న గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు, సోదర ఉపాధ్యాయులు అందరికీ నమస్కారం. ప్రియమైన చిన్నారులకు శుభాశీస్సులు. చాలా సంతోషం సార్, మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసాము. మేము మా పాఠశాల అభివృద్ధికి చేయూతనివ్వండి మీ దగ్గరికి వచ్చినప్పుడు తప్పకుండా మన పిల్లలందరికీ కూడా, మన నియోజకవర్గం అంతా కూడా మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఏదో మొక్కుబడిగా ఇచ్చినవని కాకుండా బాటా అంటే ఒక బ్రాండెడ్ షూస్ని మా పిల్లలకు అందించడం చాలా సంతోషకరమైన విషయం సార్. ఇందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. కొన్ని విషయాలు మా పాఠశాలకు సంబంధించి మీ పెద్దలందరి ముందు ఉంచాలనే ప్రయత్నం చేస్తున్నాం సార్. గత జూన్లో 2024 జూన్లో భారీ ఎత్తున జరిగినటువంటి బదిలీల్లో ఈ పాఠశాలకు కొత్త ఉపాధ్యాయ బృందం వచ్చింది. పాత ఉపాధ్యాయులు కూడా ఒక 3-4 ఉన్నారు.
మేమందరము వెంటనే మరి ఒక కార్యాచరణ రూపొందించుకొని విజన్ 2030 అనేటువంటి ఒక డాక్యుమెంట్, ఒక లక్ష్యాన్ని, కొన్ని లక్ష్యాలను మేము నిర్దేశించుకున్నాం సార్. అంతా ఒక టీమ్గా మేమంతా కూడా ఒక జట్టుగా మరి మన పాఠశాల 10వ తరగతి పిల్లలు వెళ్ళిపోతే 50-60 మందే ఉంటారు, ఎట్లా మరి అని పాఠశాలకు పూర్వవైభవం తేవాలనేటువంటి ఒక ఉద్దేశంతో మేమందరము కొన్ని లక్ష్యాలను ఏర్పాటు చేసుకున్నాం. దానిలో భాగంగా మరి అకాడమిక్ సైడ్ ఏం చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వస్తువుల వైపు ఏం చేయాలనేటువంటి కోణంలో మేము అనేక సార్లు ముచ్చటించుకొని ఆ డాక్యుమెంట్ రూపొందించుకున్నాం. అకాడమిక్ సైడు మరి అభివృద్ధి చేస్తానికి పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నాం. 10th క్లాస్ పిల్లల్ని ఒక్కొక్క సబ్జెక్ట్ టీచరు ముగ్గురిని అడాప్ట్ చేసుకొని మరి 100% ఫలితాలతో పాటు మండల జిల్లా స్థాయిలో ర్యాంకులు సాధించడానికి మేము అడాప్ట్ చేసుకొని మార్నింగే అడాప్ట్ చేసుకున్నటువంటి పిల్లల్ని ఆ టీచర్ 5 గంటలకు లేపి వాళ్ళు చదువుతురా లేదా అని చూస్తారు. అయితే దానిలో భాగంగానే నవంబర్లో ఒక కరపత్రాన్ని రూపొందించుకొని గౌరవ డిఓ గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకొని మేము జనవరి నుంచే 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రుల్ని వాళ్ళ ఇళ్లను సందర్శించడం మొదలుపెట్టాం. ఉదయం 6 గంటలకి 7 గంటలకి, అంటే పిల్లలు లేస్తున్నారా చదువుతున్నారా లేదనే కార్యక్రమంలో భాగంగా అది చేశాం. ఆ తిరుగుతున్న క్రమంలోనే మరి సార్లు ఏమో వస్తున్నారని ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళేటువంటి పిల్లల తల్లిదండ్రులు కూడా మరి మమ్మల్ని పలకరించడం జరిగింది. మా పాఠశాలలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా మరి వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అట్లా జనవరిలో, ఫిబ్రవరిలో, మార్చి, ఏప్రిల్, మేలో కూడా దాదాపు వారానికి 3-4 రోజులు మేము బడిబాట నిర్వహించినాం సార్. బడిబాట నిర్వహించి మన గ్రామంలో ప్రైవేట్ పాఠశాల నుంచి 40 అడ్మిషన్లు తీసుకొచ్చాం సార్. అయితే యాక్చువల్గా ఇంకా కొంతమంది పిల్లలు వచ్చేదానికి సిద్ధంగా ఉంటే ప్రైవేట్ పాఠశాల వాళ్ళు రకరకాల ఆఫర్లు పెట్టి వాళ్ళని ఆకర్షించారు. అయినా కూడా మేము 100, మా లక్ష్యం 100 దాటాలనుకున్నాం. ఖచ్చితంగా 110కి చేరుకున్నాం. వచ్చే సంవత్సరం 150 లక్ష్యంగా ఎంచుకున్నాం. మేము దానికి తగ్గట్టుగా కృషి చేస్తాం. అలాగే మరి మా పిల్లలు వాళ్ళకు సౌకర్యాలు మెరుగ్గా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మేము వెంటనే ల్యాబొరేటరీ మెటీరియల్ మరి మా సైన్స్ సార్లు మేడంలు వాళ్ళు ల్యాబ్ మెటీరియల్ లేదంటే ఒక దాతను సంప్రదిస్తే మరి ఆ దాత ఒక 20,000 రూపాయలు ఇస్తే ల్యాబ్ మెటీరియల్ తెచ్చి పిల్లలకు ల్యాబ్ ఎక్స్పీరియన్స్ కల్పించాం. అలాగే అక్టోబర్ దసరా సెలవుల తర్వాత 10th క్లాస్ పిల్లలకి ఈవినింగ్ క్లాసెస్ స్టార్ట్ అయిన క్రమంలో మరి పిల్లలు వాళ్ళకు స్నాక్స్ అందిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ స్నాక్స్కి ఫిబ్రవరి నుంచి డబ్బులు ఇచ్చింది సార్ మాకు. మేము నవంబర్ 1 నుంచే మా పిల్లలకి దాతల ద్వారా మరి ల్యాబ్ మెటీరియల్ ఏమో దేవిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉంటారు, వారు ఇచ్చారు, మా సోదరుడు. అలాగే మా మిత్రుడు కాంచనపల్లి శరత్ బాబు గారు వారు ఒక 10,000 రూపాయలు పిల్లలకు స్నాక్స్ అందించడానికి ఇచ్చారు. అంటే పిల్లలకు సౌకర్యాలు కల్పించాలి, వాళ్ళకు అన్ని రకాలుగా కల్పించాలనే ఉద్దేశంతోనే. అలాగే మరి అట్లా స్పెషల్ అడ్మిషన్ డ్రైవ్ నిర్వహించి పెంచుకునే క్రమంలో మరి పేరెంట్స్ నుంచి మాకు వచ్చింది ఏంటంటే మన దగ్గర తరగతి గదులు సరిగా లేవుగా సార్ అని చాలామంది పేరెంట్స్ అన్నారు. నిజానికి కూడా మనకు తరగతికి బోధనకు అనుకూలంగా ఉన్నవి 3 గదులు మాత్రమే ఉన్నవి. సరే, అది కూడా ఈ సభాముఖంగా మీ అందరి దృష్టికి, పెద్దల దృష్టికి తీసుకొస్తున్నాం సార్. ముఖ్యంగా ఇంకా అకాడమిక్ సైడ్ మేము అనుకున్నటువంటి అంశాలు ఏంటంటే పిల్లల్ని రకరకాల జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం చేయడం, వాళ్ళల్లో మరి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేటివ్ స్కిల్స్ అవి కూడా నేర్పించే ప్రయత్నంలో మేము మాకు అకాడమిక్ సైడ్ ప్లానింగ్ ఉందండి. ఖచ్చితంగా మా పిల్లలు ఇక్కడ 6వ తరగతి జాయిన్ అయ్యి 10కి బయటికి వెళ్ళేటప్పటికి మంచి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్లను తయారు చేసి వాళ్ళని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసి బయటకు పంపించేదానికి మేమందరం కూడా మా ఉపాధ్యాయులంతా కూడా ప్లాన్ చేసుకున్నాం సార్. అలాగే మరి పిల్లలకు
మరి ఒకరిద్దరు పేరెంట్స్ కొత్తగా ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చినటువంటి పేరెంట్స్ వాళ్ళు మన పేరెంట్ మీటింగ్లో వాళ్ళు వ్యక్తం చేశారు సార్. పిల్లలకు అంటే వాళ్ళు ఎట్లా ఫీల్ అయినారు ఏంది అనేది వాళ్ళ భావాలను మాతో పంచుకున్నారు. దానిలో భాగంగానే మిమ్మల్ని అభ్యర్థించాం సార్ మా పిల్లలకి స్పోర్ట్స్ యూనిఫామ్ అని. అయితే మీరు ఈసారి ఇట్లా నియోజకవర్గం అంతా ఇట్లా ప్లాన్ చేసినాం, నెక్స్ట్ ఇయర్ ఏదైనా ప్లాన్ చేద్దామన్నారు. ధన్యవాదాలు. దానిలో భాగంగానే మరి మరొక దాత అమర్నాథ్ రెడ్డి గారు మా బ్రదర్ ఇన్లా, వారు యుఎస్లో ఉంటారు. మీతో మాట్లాడొచ్చిన సందర్భంలో ఇట్లా సంగతి అంటే ఆయన ముందుకొచ్చి ఆయన స్పాన్సర్ చేశారు. అలాగే మరి కొత్తగా వచ్చిన పిల్లలకి 6th 7th 8th పిల్లలకి బెంచీలు సరిగా లే సందర్భంలో మరి మన గ్రామంలోనే కొమ్ము నాగరాజు గారు, వారు అక్కడ మంతని వారిది, ఇక్కడ కంపెనీలో వారి నాన్నగారు ఉద్యోగం చేస్తే ఇక్కడే స్థిరపడ్డారు. మరి వారిని సంప్రదించిన సందర్భంలో వారి నాన్నగారు గత సంవత్సరం చనిపోయారు. వారి నాన్నగారి జ్ఞాపకార్థం మనకి ఇక్కడ పైన ఉన్నటువంటి టేబుల్ కూడా చెర్లపల్లిలో వారే వచ్చి స్వయంగా మంచిగా ఆర్డర్ ఇచ్చి స్టాండర్డ్గా గోద్రేజ్ టైపు ఒక 20 డ్యూయల్ డెస్క్ బెంచీలు పిల్లలకి, ఒక 5 టేబుల్స్, అవి కూడా 1,40,000 రూపాయల వర్తు వారు అందించారు సార్. ఇట్లా మా ఉపాధ్యాయ బృందం అంతా కూడా కలిసికట్టుగా పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. గ్రామ పెద్దలకు కూడా అనేక సందర్భాల్లో మేము విన్నవించుకున్నాం, పిల్లల్ని మన పాఠశాలకు పంపించండి, మన పాఠశాల ఇప్పుడు చక్కగా ఉంది. ఉపాధ్యాయ బృందం చాలా కమిటెడ్గా డెడికేటెడ్గా పనిచేసేటువంటి ఉపాధ్యాయ బృందం ఉంది. తప్పకుండా ఇప్పుడు మేమందరం కూడా దాదాపు 7-8 సంవత్సరాలు ఇక్కడే పనిచేయబోతున్నాం. పాఠశాలను పట్టించుకుంటాం, పాఠశాలకు పునర్వైభవం తీసుకొస్తాం. గత జూన్లో మరి పాఠశాల ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితం రంగులేసి ఉంటే మరి ఇది కూడా మంచిగా లేదు, ఒక మంచి వాతావరణం ఉండాలి పిల్లలకు తరగతి గది అని మరి మేము అన్ని తరగతి గదులకు కూడా పెయింటింగ్స్ వేయించడం జరిగింది. అమర్నాథ్ రెడ్డి గారు 1,00,000 రూపాయలు ఇస్తే దాంట్లో ఒక 70,000 యూనిఫామ్స్కి పెట్టాము, ఒక 25,000 పెయింటింగ్స్ పెట్టాము, ఒక 7,500 పెట్టి డైరీలు సమకూర్చాము ఆ పిల్లలకి. ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా లేనటువంటి డైరీలు సమకూర్చి చక్కగా సిస్టమేటిక్గా మరి విద్యాబోధన చేస్తున్నాం. ఒక్కటే సార్ మాకు లోటు, సరే నిజంగా చాలాసార్లు మేడం నాతో మాట్లాడారు. అదే సార్ మేడం గారు చాలాసార్లు మాట్లాడారు. అయితే మేడం గారు కూడా ఇప్పుడున్న వాతావరణంలో ఇక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ వాళ్ళ కుటుంబ అవసరాల దృష్ట్యా మరి తప్పనిసరి పరిస్థితి కాబట్టి వారు వెళ్ళారు. మరి వారి స్థానంలో, ఎందుకంటే ఇది క్రీడా గ్రామము, ఇప్పుడు జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ నిర్వహించాలని మాకు ఆలోచన ఉంది, కానీ మేడం లేరుగా. అంటే మేడం సరే ఒక 2 రోజులు అయితే నేను వస్తాను సార్, చేద్దాం సార్ అని అన్నారు. మాకు ఎట్లయినా ఒక పీడీ ఉంటే మాత్రం ఇంకా భవిష్యత్తులో ఖచ్చితంగా పాఠశాలని 200-300 స్ట్రెంత్కి అయితే వీలైనంత తొందరలో 1-2 ఇయర్స్నే తీసుకుపోయి పాఠశాలకు పూర్వవైభవం ఇవ్వడానికి మేమంతా కృషి చేస్తాం సార్. తప్పకుండా గ్రామ పెద్దలు కూడా మాకు ఈ దిశగా సహకరిస్తారని ఆశిస్తూ, మీరు కూడా మా పాఠశాలకి చేయూతని ఇవ్వాలని, భవిష్యత్తులో మా అవసరాలు ఏమున్నా కూడా మీరు తప్పకుండా తీరుస్తారని. ఎందుకంటే మీరు మా మనిషిని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో ఎవరినో కలవడం వేరు, మా ఇంటి మనిషిగా భావిస్తున్నాం సార్ మేము. తప్పకుండా మీ ద్వారా మాకు పాఠశాలకు చాలా మేలు జరుగుతుందని ఆశిస్తూ మరి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. పద్యాల మానతిరావు గారు సార్ గారు మరియు మెల్సి తీర్మాన మల్లన్న గారికి, మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా, స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ, మరియు ఉపాధ్యాయులకు, ప్రధాన ఉపాధ్యాయులకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మంచి ఉద్దేశంతో ఎమ్మెల్సీ గారు మన స్కూల్కే కాకుండా మొత్తం నియోజకవర్గం అంతా కూడా షూ పంపిణీ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. గతంలో కూడా మన స్కూల్స్లో అందరు డోనర్స్ అందరూ కూడా యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, డైరీస్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. చాలా ఈ గ్రామంలో చాలా అవేర్నెస్ ఉంది, మంచి ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తున్నారు. దానికి తోడుగా మీరు ఇచ్చిన షూ కూడా మా విద్యార్థులకు చాలా చక్కగా కనబడుతున్నాయి. మరి ఒక్కసారి మీ మండల తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తాను. హలో, ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు
మన హెచ్ఎం మారుతిరావు గారికి, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్సీ ఈర్మార్ మల్లన్న గారికి, అలాగే వేదిక మీద ఉన్న ఎంఈఓ గారికి, చైర్మన్ గారికి, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున, ఉపాధ్యాయ బృందానికి, అలాగే విద్యార్థులకు, ఎందుకంటే ఈరోజు స్పెషల్గా చింతపండు సక్వల్ పటేల్ గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు ఎమ్మెల్సీ ఈర్మార్ మల్లన్న గారికి స్వాగతిస్తూ, అలాగే మీరందరూ కూడా సక్వల్ గారికి జన్మదిన శుభాకాంక్ష తెలియజేయాలని కోరుతున్నాను. హ్యాపీ బర్త్డే సక్వల్ అనురి. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు వాస్తవానికి ఈర్మార్ మల్లన్న అంచెలంచెలుగా ఎదిగి కనీసం సరే ఆయన సొంత నియోజకవర్గంలో ఈ రోజు ఈ కార్యక్రమం చేపడుతుంటే నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే, కనీసం పేద పిల్లలకు సాయం చేద్దామనే ఆలోచన. అంటే ఎంతో మంది కోట్లు సంపాదించి ఉన్నారు, కానీ ఈ సాయం చేసే గుణం అందరికీ రాదు. అది ఈ మల్లన్నకు వచ్చినందుకు స్వాగతిస్తున్నాం. ఎందుకంటే అందరూ చప్పట్లతో స్వాగతం పలకండి. ఎందుకంటే సేవ చేసే గుణం అందరికీ రాదు. అది మన మల్లన్నకు వచ్చిందంటే, నేను కూడా గత 10-20 సంవత్సరాల నుంచి పేద పిల్లలంటే ఎంతో, ఈ స్కూల్ అంటేనే మనది, మనం పిల్లలు అసలు మనం ఈ స్కూల్ ఎంత స్ట్రెంత్ పెంచాలంటే, వాస్తవానికి లాస్ట్ టైం కృష్ణారెడ్డి సార్ వాళ్ళు కూడా ఎంత కష్టపడ్డారంటే డోర్ టు డోర్ తిరుగుకుంటూ. ఎందుకంటే పిల్లలు ఈ స్కూల్ బాగుంటేనే మేము చదువుకుంటప్పుడు కనీసం దగ్గర 700 నుంచి 800 మంది స్కూల్లో ఉండేది. జిల్లాలోనే మా స్కూల్ టాపర్గా ఉండేది. ఏంటంటే ప్రతి గేమ్స్ లో కూడా నెంబర్ 1 అంటేనే ఉంగపిల్ల అంటేనే గేమ్స్ లో నెంబర్ 1 ఉండేది. అట్లా మళ్ళీ ఒక నెంబర్ 1 గా రావాలంటే ఈ అందరి కృషి, సహకారం, ఉపాధ్యాయుల సహకారం ఖచ్చితంగా ఉండాల్సింది. మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఇళ్ళవెళ్ళ ఉంటాయి. అన్న మల్లన్న గారికి ఒక విన్నపం ఏంటంటే, మా స్కూల్లో గత ప్రభుత్వము పాఠశాల నిర్మాణం కోసం గదులు లేక, వాస్తవానికి పిల్లలు రానికి ఇబ్బంది ఎందుకు పడుతున్నారంటే గదులు లేక, నేను ఈ గదులలో ఉండలేక అప్పుడు ఆడ రేగుల షెడ్ ఉండేది. ఆ షెడ్ కూడా తీసేసి మన ఊరు మనబడి కింద ఒక 50 లక్షల ప్రణాళిక చేస్తే అది అక్కడనే పడవడిపోయింది, అది అక్కడనే పోయింది. మీరు ఇక ఖచ్చితంగా మీ వంతు సాయంతో మీ ఎమ్మెల్సీ ఫండ్లకి వెళ్ళి పెడతారో, ఇక్కడికి వెళ్ళి పెడతారో, ఒక 4 రూములు కట్టాలని, మీ పేరు ఎప్పటికీ ఉంగపిల్ల ఉంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. గౌరవ ఇలా వినబడుతుందా? మీరు మాట్లాడంటే మాట్లాడతారా మీరు? అదొక నిమిషం. గౌరవనీయులు సభాధ్యక్షులు గౌరవ హెడ్ మాస్టర్ మారుతిరావు గారికి, అదేవిధంగా ఈరోజు ఎవరు వచ్చిర్రు? ముఖ్య అతిథి ఎవరు? ఎస్, ఈరోజు మీకు అన్నగా, మీకు సోదరుడిగా, కుటుంబ పెద్దగా మీ అందరికీ ఒక మంచి షూస్ ఇవ్వాలి. మీ క్షేమం కోరి వచ్చిన ఈర్మార్ మల్లన్న గారికి మనం అందరం స్వాగతం చెప్పాలి చప్పట్లతో. అదేవిధంగా ఇంకొక విశేషం ఉంది ఇక్కడ. మీ అందరికీ షూస్ రావడానికి కారణం, ఈ కాన్స్టిట్యున్సీలో షూస్ రావడానికి కారణం మల్లన్న గారు అయితే, వాళ్ళ వెనకాల ఉండి ప్రోత్సహించిన మేడం మమతా మేడం కూడా మీ దగ్గరనే పనిచేసి, ఆమె కూడా కారణం. ఆమె కూడా అందరూ చప్పట్లతో ఆలోచిస్తారు. ఈ ఊరికి చాలా సేవ చేసిన ఆత్మీయులు బాలరాజు గారికి, అదేవిధంగా గౌరవ ఎంబీఓ గారు యామిని గారికి, సోదరులు నర్సయ్య గౌడ్ గారు, నాగరాజు గారు, చైర్మన్ గారు, రవి గారు, ఓంప్రకాష్, మనోజ్ గారు, గ్రామ పెద్దలందరికీ, ప్రసన్న గారు, అదేవిధంగా మీ అందరి యొక్క తలరాతను మారుస్తారు. ఎవరు చెప్పండి? టీచర్ల యొక్క తలరాత ఎవరు మారుస్తారు? మీకు అది కూడా తెలుసులేదు. టీచర్లు మన గురువులే. ఎందుకని చెప్పాలా? ఇట్లా చదువుకునే పిల్లల తల్లిదండ్రులు ఎవరు బాగా డబ్బున్నోళ్ళు కాదు, పెద్ద చదువుకున్నోళ్ళు కాదు, బాగా అవేర్నెస్ ఉన్నోళ్ళు కాదు. అంతా కాయ కష్టం చేసి, పని చేసి, చిన్న చిన్న జాబులు చేసి పనిచేసే పిల్లలు తల్లిదండ్రులు. ఆ పిల్లలు మీరు. అందుకే ఈ తల్లిదండ్రుల లాగా మన అందరి బాగు కోసం మేమందరం బట్టి చదువుకున్నాం. మాది పట్టుకునే వరటూరు 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేది, వరటూరు మూడకుండూరు. ఈ చెప్పిన చదువు సార్ల వల్లనే ఇందాక వచ్చిన మేమందరం, మల్లన్న గారు కానీ మేమందరం కానీ. అందుకు సార్లందరికీ మీరు అందరూ కూడా మళ్ళొకసారి మీరు అందరూ సపోర్ట్ కొట్టాలి. ఇంకొకటి ఇక్కడ ముఖ్యం, చాలా మంది దాతలు హెల్ప్ చేసిర్రు. మా స్కూల్ నిలబెట్టాలి, మా ఊరి పేరు పడిపోవద్దు,
అని ప్రతి ఒక్కరు సహాయం చేసిన దానికి సహకరించి ముందుండి నడిపించిన గురువులందరికీ మేము మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం. ఇక పిల్లలు ఈ షూస్ కార్యక్రమము ఎట్లొచ్చింది? మల్లన్న గారు తన సొంత డబ్బులతోటి ఒక మాదాపూర్లో తన ఊర్లో స్కూల్ పిల్లలకి ఇద్దామనుకోండు, కానీ ఒక్క దగ్గర ఇట్లా కాన్స్టిట్యున్సీలో ఉన్న పిల్లలందరికీ ఇవ్వాలి, ఎంత కష్టమైనా నష్టమైనా అని ఆలోచించి తన పాప బర్త్డే సందర్భంగా చాలా మంది పాప బర్త్డే ఏం చేస్తారు తెలుసా? పెద్దవాళ్ళందరూ ఒక హోటల్లో చేస్తారు, పెద్ద ఫంక్షన్ హాల్లో చేస్తారు, పెద్ద విదేశాలలో పెద్ద పెద్ద స్టార్ హోటల్లో చేస్తారు. కానీ మల్లన్న గారు ఏం చేసిండ్రు? ఈ డబ్బంతా పేద తల్లిదండ్రులు చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉపయోగపడాలన్న డబ్బాని ఈ షూస్ ఇస్తున్నాడు. అందుకు మనస్ఫూర్తిగా మనం అందరం ధన్యవాదాలు చెప్పుకుంటాం. అందుకే పిల్లలంతా సత్యనారాయణ ఉన్నాడు మూటకొండు, ఇంకా అంకిత భావం చెప్పి పని చేసిండు మూటకొండలో. మాకు చాలా ఎంకరేజ్ చేసేవాడు, ఆ పిల్లలకి ఇది కావాలి అది కావాలని. అదేవిధంగా కృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ కూడా వెంకటేశ్వర గారు అంటే వీళ్ళంతా సార్లు ఉన్నారు. అదే ప్రైవేట్ స్కూల్లో సార్లు ఏం చెప్పారు? టైం కోసం వెళ్ళిపోతారు. వీళ్ళు ఎగ్జామ్ పెడితే నెంబర్ 1లా డిఎస్సీలో కష్టపడి ఎవరు ఫస్ట్ టైం రాదు, 3-4 సార్లు రాసేస్తారు. వీళ్ళు వాళ్ళకి అసలు ఫెయిల్ అయిపోతారు. అటువంటి సార్లు మీకున్నారు. మీరందరూ చదువుకొని పేరు తెచ్చుకొని బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చదువుతారు అందరూ? మీ తల్లిదండ్రులు మంచి పేరు తెస్తారా? మీ స్కూల్ మంచి పేరు తెస్తారా? మీ బాగు కోసం అంతా డబ్బులు వెచ్చించి మల్లన్న గారు మీకు కృషి చేస్తున్నారు. అందుకు మల్లన్న గారి పేరు రావాలి, ఈ ప్రాంతానికి పేరు రావాలి, ఊరికి పేరు రావాలి, స్కూల్ పేరు రావాలని మీరు అందరూ మంచిగా అవుతారు. అందరూ చేతులు ఎవరు ఒకసారి చదువుతారా? గట్టిగా అంటలేరు ఎవరు? థ్యాంక్ యూ. అదే విధంగా పాప బర్త్డే పోయిన నెల అయింది. ఆమె నడవలేదు, చేయి దించండి. ఆమె నడవలేదు, పాపం మాట్లాడలేదు. కానీ తన బిడ్డ ఏమీ స్పందించలేదు, మాట్లాడలేదు. కాబట్టి మీ సంతోషమే తన బిడ్డ సంతోషం అనుకొని ఆ విధంగా మనస్ఫూర్తిగా వచ్చి మీకు సాయం చేస్తున్న మల్లన్నకు ఆ పాప కూడా ఒకసారి మనసుగా ఒక బర్త్డే చెప్పండి ఒకసారి విషెస్. థ్యాంక్ యూ. మీరందరూ మంచిగా చదువుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. అదేవిధంగా గ్రామంలో ఈ ఊరు స్పోర్ట్స్ లో చాలా ఫేమస్, బాగా టోర్నమెంట్ పెడతారు, అన్ని పెడతారు. గతంలో మేము కూడా సహకరించినాం. మీరు కూడా మంచి పేరు తెచ్చుకొని మంచిగా ఆడి అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాం మండల్ టాపర్ ఇన్ని మార్కులు తెచ్చుకొని స్కూల్ పేరు నిలబెట్టిన ఉపాధ్యాయులకు మరొకసారి నేను మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం. సభాధ్యక్షులు జెడ్పీహెచ్ఎస్ వంగపల్లి ప్రధాన ఉపాధ్యాయులు, అలాగే యాదగిరిగుట్ట ఎంఈఓ గారు, ఈ వేదికను అలంకరించినటువంటి నా మిత్రుడు ఆత్మీయుడు వంగపల్లి పేద ప్రజలకు నిత్యం వెన్నంటూ ఉండేటువంటి నా సోదర సమానుడైనటువంటి బాలరాజ్ గౌడ్ గారికి, అలాగే నాతో పాటు ఈ వేదిక మీద ఉన్నటువంటి బీసీజేఏసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ సుధగాని హరిశంకర్ గౌడ్ గారికి, అలాగే మన రవీంద్రన్న గారికి, అలాగే ప్రభాకర్ అన్న గారికి, ఓం ప్రకాష్ గారికి, వెంకటేష్ గారికి, మనోజ్ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాగరాజ్ గౌడ్ గారికి, నర్సయ్య గౌడ్ గారికి, మా సోదరి ప్రసన్న గారికి, ఇంకా అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, వంగపల్లి గ్రామం నాకు తెలుసు. ఈ గ్రామం క్రీడారంగంలో ఒకప్పుడు మొత్తం భువనగిరి డివిజన్లోనే విరాజిల్లినటువంటి ఒక పాఠశాల ఇది. ఇక్కడ చాలా మంది క్రీడాకారులు ఉండేవాళ్ళు. ఆ క్రీడా గ్రామంలో స్వయాన నా సతీమణి ఈ స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉండడం. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల, నా కూతురు సమస్య వల్ల ఆమె తప్పనిసరి పరిస్థితిలో డిప్యుటేషన్లో హైదరాబాద్ రావాల్సి వచ్చింది. ఆ లోటు ఇప్పుడే నేను పెద్దలు బాలరాజ్ గౌడ్ గారు అంటా ఉన్నాడు, దీని సంగతి ఏందని అంటా ఉంటే ఇప్పుడే మాట్లాడినా మీకు నెక్స్ట్ వీక్లో మీ పీఈడి మీకు వస్తూ ఉన్నారు, ఇబ్బంది ఏం లేదుగా.
ఇప్పుడే మాట్లాడడం జరిగింది. ఏదో ప్రయత్నం అయితే చేసినా పీడీనే కూర్చొని ఇద్దరం కలిసి ఒక పీడీని అయితే ఇక్కడికి రప్పించడం జరుగుతూ ఉంది. ఇప్పుడే డిఓ గారు సార్ మీరు అనౌన్స్ చేయండి సార్ నేను పంపిస్తున్నాను ఇటువంటి మాట చెప్పడం జరిగింది. అలాగే ఈ వంగపల్లి గ్రామంలో ఈ 4 గదులకు సంబంధించినటువంటి అంశం గ్రామస్తులు పెద్దలు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఈసారి ఎమ్మెల్సీగా వచ్చేటువంటి నిధుల్లో ఖచ్చితంగా ఈ 4 ఫస్ట్ దీనికి ఇచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో దేనికైనా ఇస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే విద్యార్థులకు కూడా చాలా అద్భుతంగా ఉంది యూనిఫామ్. ఆ దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గారు కృతజ్ఞత చెప్పిండు అనేటువంటి విషయాన్ని నా ద్వారా తెలియజేయండి. అలాగే ఇంకా ఈ స్ట్రెంత్ ఎలా పెంచొచ్చు అనేటువంటి ఆకాంక్షను బాలరాజ్ గౌడ్ గారు ఆయనలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల పట్ల పేద పిల్లల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆలోచన చూడండి. ఇది ఎట్లా భర్తీ చేయాలన్నా ఇంకా ఎట్లా మొత్తం పిల్లలందరినీ ఇక్కడికి తీసుకురావాలి ఏమేం చేయొచ్చు అనేటువంటిది ఆయన ఆలోచన చేస్తా ఉన్నాడు. ఆయన ఆ విషయంలో సక్సెస్ కావాలి. ఈ పాఠశాల తిరిగి పూర్వవైభవం రావాల్సినటువంటి అవసరం ఉంది. సో షూ పంపిణీ కార్యక్రమం అనేది వాస్తవానికి ఆలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఫస్ట్ సెట్ చేయాలనుకున్నాం. ఎడ్యుకేషన్ సిస్టమ్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటినీ సరిచేయడం కోసం ఫస్ట్ విద్యారంగాన్ని ఎంచుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ షూ కంపెనీ కార్యక్రమం చేస్తా ఉన్నారు. సహజంగా రాజకీయ నాయకులు అయితే ఈ పైసలు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పెట్టి ఓట్లు కొనుక్కుంటారు, కానీ మాది ఆ ఇంటెన్షన్ కాదు. వాస్తవానికి ఈ షూస్ వేయాలి పిల్లలకి. వచ్చేసారి నుంచి మొత్తం ఆలేరు నియోజకవర్గంలో యూనిఫామ్ మార్చేయాలి, వాళ్ళు కార్పొరేట్ స్కూల్కి పోయేటట్టు ఉండాలి అనేటువంటిది మా ఆలోచన ఉంది. ఫస్ట్ ఈ ఎడ్యుకేషన్ సిస్టాన్ని మార్చడం కోసం నా వంతుగా మాకు నా సతీమణి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ నేను చెప్తా ఉంటాను. నేను ఎమ్మెల్సీగా ఉన్నమ్మా, మరి ఉద్యోగం అవసరమా అని అంటే కూడా లేదు నేను చేయాల్సిందే అనేటువంటి మాట తను చెప్తా ఉంటది. నేను కూడా చేయాల్సిందే ఉద్యోగం అని చెప్పి చెప్తా ఉంటా. ఇంకా ఆమె స్కూల్కి పోతే కూడా కొద్దిగా లేట్ అయినట్టు అదేం కుదరదు, నువ్వు టైం కార్డు ఉండాల్సిందే అని చెప్పి ఫేస్ రికగ్నైజేషన్ ఇప్పుడు వచ్చింది. చాలా ఆనందంగా ఉంది నాకు కూడా, ఎందుకంటే మా మేడం కూడా టైం పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే ఒక స్కూళ్ళల్లో కాదు, నా డ్రీము ముఖ్యమంత్రి గారు సచివాలయంలో కూర్చుంటే బయట డిస్ప్లేలో కనిపించారు ఆయన కూర్చున్నవి, ఏం కూర్చున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఎవరు వస్తున్నారు, ప్రతిదీ పారదర్శకంగా ఉండాలి. అందుకోసమని మీకు అర్థం కాలే, మీరేం సపోర్ట్లు కొట్టకు రాఘు గారు. అయితే ఇట్లా పారదర్శకంగా ఉండాలి. పరిపాలన అనేది పారదర్శకంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి కూడా మండలిలో రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన కూడా చెప్పిండు, ప్రజాప్రతినిధుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విధంగా మనం ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేసి కొత్త నిబంధన తీసుకొద్దాం అనేటువంటి మాట చెప్తే ఆయన కూడా చాలా బాగుంది, ఇది పరిశీలిద్దాం అనేటువంటి మాట చెప్పడం జరిగింది. కానీ ఒకటైతే చెప్తా ఉన్నా, వంగపల్లి గ్రామస్తులకు మీ పిల్లల భవిష్యత్తుకు భరోసా నాది. నేను మా టీచర్లను విశ్వసిస్తా ఉన్నా, వాళ్ళకు ఉన్నటువంటి అద్భుతమైన నాలెడ్జ్ పైన నాకు ఉన్నటువంటి నమ్మకంతో చెప్తా ఉన్నా, వంగపల్లి గ్రామస్తులకి మీ పిల్లల్ని విస్తృతంగా ఇక్కడికి పంపించండి. మీ పిల్లల్లో చదువు రాకపోయినా మీ పిల్లలు వెనకబడ్డా దానికి నేను బాధ్యత వహిస్తా అని చెప్పి టీచర్ల తరఫున హామీ ఇస్తా ఉన్నా. అలాగే మళ్ళొచ్చేసరికల్లా 150 టార్గెట్ పెట్టుకున్నారు నెక్స్ట్ ఇయర్ కల్లా. మీరు త్వరగా రీచ్ కావడం కోసం నేను గాని మన సోదరుడు బాలరాజ్ గౌడ్ గారు కానీ మేమందరం కూడా మీకు ఎల్లవేళలా అండగా ఉండి అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఈ వంగపల్లి గ్రామం మరొకసారి గత పూర్వ వైభవాన్ని అందుకొని క్రీడారంగంలో ముందుకు రావాలి. క్రీడారంగం విషయానికి వస్తే హెచ్జిఎఫ్ స్కూల్ ఏదైతే గేమ్స్ ఉన్నాయో రాష్ట్ర స్థాయి క్రీడలను మొత్తం ఎవరు వనపర్తి అంటున్నా జిఎంఆర్ దేవరకద్ర ఎమ్మెల్యే నాకు కావాలని కొట్లాడితే వార్నింగ్ ఇచ్చి మరీ తెచ్చిన ఇది ఈడ పెట్టాలి ఆలేరు నియోజకవర్గంలో అని. ఆ రోజు 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రో కబడ్డీ లెవెల్లో నేషనల్ కబడ్డీ వాళ్ళు నేషనల్ కబడ్డీ వాళ్ళు నన్ను సంప్రదిస్తారు, సార్ మీరు చేయగలుగుతారా నేషనల్ కబడ్డీ అంటే ఈజీగా చేస్తామని చెప్పారు. నాకు ఈ గ్రౌండ్ చూస్తూ ఉంటే ఇది నేషనల్ కబడ్డీ నిర్వహించడానికి పనికొస్తుందేమో అనిపిస్తూ ఉంది. మనకు సౌకర్యాలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. అవసరం అనుకుంటే ఇక్కడ నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటోళ్ళని యాదగిరిగుట్టకు అక్కడకు ఇక సత్రాలను అరేంజ్ చేయొచ్చు. కాబట్టి ఈ వంగపల్లిలో మా మేడం పనిచేస్తున్నందుకు
ఇక్కడ ఒక నేషనల్ ఈవెంట్ నిర్వహించడానికి మాత్రం నా వంతు కృషి చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ, సో మరి నేషనల్ కబడ్డీ ఎట్లా ఉంటుందో మీ అందరికీ తెలుసు. నేను స్టేట్ కబడ్డీ నిర్వహిస్తేనే మొత్తం పరిశాన్ అయిపోయారు అందరూ. నేషనల్ కబడ్డీ అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి కింద కేరళ, తమిళనాడు దాకా అన్ని జట్లు అందులో పాల్గొంటాయి. సో కొంతమంది ఏమో భువనగిరిలో పెడతామంటారు, కానీ నా ఆలేరులో ఉండాలనేది నాకున్నటువంటి ఆకాంక్ష. ఇది కూడా మెయిన్ రోడ్కే ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఆ రోజు అన్ని కార్యక్రమాలు చేసుకుందాం. ఆ ప్రయత్నం అయితే నేను చేస్తా అని చెప్పి క్రీడల గురించి బాలరాజు అన్న నాకు గుర్తు చేసి, ఒకప్పుడు మేము టాప్ అన్నాడు, ఆ టాప్ను మళ్ళీ తీసుకురావడానికి ఇక్కడ మళ్ళీ ఎస్టాబ్లిష్మెంట్ చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ, సో పిల్లలందరూ చాలా బాగా మీరు విద్యను అభ్యసించాలి. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకున్న వాళ్ళు నాతో పాటు ఉన్నారు, కానీ వాళ్ళంతా స్టాండర్డ్గా కనిపించారు. నేను ఎప్పుడో కొన్ని ఎన్నేళ్ళు అయిందో, 25-30 ఏళ్ళు కావచ్చు, 20-25 ఏళ్ళు దాటిపోయింది. ఆ రోజు పద్యాలు కూడా ఈ రోజు మాకు గుర్తుంటాయి. మళ్ళీ ఆ రోజు మాకు టీచర్లు చెప్పినా ఈ రోజు మేము ఈజీగా చదివేస్తాం. అంటే ఆ రోజు మేము బట్టి పట్టలేదు. దాంట్లో ఉన్నటువంటి అర్థాలు, తాత్పర్యాలు, సందర్భాలు ఇవన్నిటిని కూడా నేర్చుకున్నాం కాబట్టి అట్లా ఉంటాయి. వాస్తవానికి ఎవరు నమ్మరు, కానీ మేము చెంపకమాల, ఉత్పలమాల పద్యాలు ఈజీగా రాసేస్తాను. నేనైతే యతిప్రాసలు అన్ని చూసుకుంటూ వట్టిగానే రాసేస్తాం. దాని ఫార్ములాస్ ఉంటాయి. సూర్యుడు ఒక్కడుండు, సురరాజులు ఇద్దరు, దినకరాదయంబు తేటగీతనే ఫార్ములా. అవన్నీ ఉంటుండే. మనకేమో గతంలో ఏం చెప్తారంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో యామాత రాజ బాణసలగా ఏదో ఒకటి రాసి ఇట్లా లఘు గురువులు గుర్తించమని చెప్తారు. అది కాదు. గురువులు మూడింట మగనము పరగంగా, ఆది గురువు భగనం బయ్యన్, ధరమధ్య గురువు జగనము, సరసాగున అంత్య గురువు సగనం బయ్యన్. ఈ ఫార్ములాస్ వస్తే అద్భుతమైన చదువు వస్తుంది. దీంతో ఓసారి మా మల్లారెడ్డి సార్ అని, తూర్పు మల్లారెడ్డి గారు తల ఒక పద్యం రాయాలి దీని మీద అంటే, నేను ఒకరోజు భువనగిరి బస్టాండ్లో కూర్చొని ఒక పద్యం రాయాలంటే, అక్కడ బస్టాండ్ అక్కడ చిత్తకుప్ప ఉంటుంది చూడాడు సాడు, అక్కడ ఒక పిల్లగాడు కూర్చొని ఇస్తరాకులు తీస్తా ఉన్నాడు తినడానికి. నేను రాసిన బక్కని వీధుల బాలుడు బుక్కెడు చితికిన మెతుకుల బువ్వకు వెతకన్, ఆకలి కలిసిన తనువుకు కుక్కల కెట్టిన కూడుతో కుస్తీ పడగనని చెప్పి నేను రాస్తే మా సార్ పరిశానండి. ఎక్కడ మన బీజం అంతా స్కూల్ స్థాయిలోనే గట్టిగా పడ్డది. కాబట్టి సో ఏ సబ్జెక్ట్ అయినా కూడా మనం పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి, సగం చదువు కాదు. ఇక్కడ మిమ్మల్ని ఈ స్కూల్లోంచి వెళ్ళిపోయే వరకు పర్ఫెక్ట్ గా ఇంగ్లీష్ మాట్లాడడానికి మేము కృషి చేస్తామని వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. కాబట్టి పిల్లలంతా ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ట్రై చేయండి. ఏమి వస్తుంది ఏమి రాదనేది కాదు, ఫస్ట్ నీకు వచ్చింది మాట్లాడు, నేరుగా మాట్లాడు. కాబట్టి పిల్లలందరూ కూడా చాలా, మీ టీచర్ల సంగతి మీకు తెలుసు, చాలా క్వాలిఫైడ్ టీచర్లు వీళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండరు. ఇలాంటి టీచర్లు, హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఇక్కడ ఉన్నారు. ఒకసారి మీ తల్లిదండ్రులు కనుక ఇక్కడ వస్తే మళ్ళాటు దూరకుండా చేస్తుంటే, కానీ సరే అది మళ్ళొకసారి ఈడ పేరెంట్స్ మీటింగ్ ఉన్నప్పుడు దయచేసి నన్ను పిలవండి హెచ్ఎం గారు. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళని ఏం జరుగుతుందో చెప్పగలి. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ స్టేట్ బ్యూరోగా పనిచేసిన నేను, హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్, ఈ రెండిట్లో శ్రీ చైతన్య ఏంది, నారాయణ ఏంది, ఇవన్నీ ఏంటియో నేను గతంలో చాలా అనేక సందర్భాల్లో వాటి మీద వార్తలు రాయడం జరిగింది. అందులో ఏముండయి, ఒక 100 బ్రాంచీలు శ్రీ చైతన్య ఉంటే ఆ 100 బ్రాంచీలకి ఒక్కరిని 100 మందిని తీసుకొని పోయి మాదాపూర్లో ఉన్న హెడ్ బ్రాంచ్ లో పెట్టి అక్కడ మాత్రమే చెప్తారు చదువు. మళ్ళీ ఎగ్జామ్స్ రాసినాక మళ్ళీ ఆ పిల్లల్ని ఆ బ్రాంచ్కి పంపిస్తారు. బ్రాంచ్కి పంపించినాక ఇక కుషాయిగూడ ఆయనకు ర్యాంక్ వచ్చింది, నాగారం ఆయనకు ర్యాంక్ వచ్చింది, మల్కాజ్గిరి ఆయనకు ర్యాంక్ వచ్చిందని చెప్పి అన్ని వస్తాయి. ఫేక్ అంతా. ఒరిజినల్ ర్యాంకు ఈ గవ్వల రక్షితకు 541 వచ్చినాయి. ఒరిజినల్ మార్కులు ఇవి, ఒరిజినల్ మార్కులు. కాబట్టి ఈ ఆలేరు నియోజకవర్గంలో మనకి 8 మండలాలు, 8 మండలాలు ఏవైతే ఉన్నాయో 8 మండలాల్లో ఫస్ట్ సెకండ్ మండల్కి ఫస్ట్ సెకండ్ గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ కాదు, ఫస్ట్ సెకండ్స్ వచ్చినటువంటి పిల్లల్ని ఈ 8 మండలాల్లో 16 మంది పిల్లలు ఉంటారు. ఈ 16 మంది పిల్లలు, మీరు ఎప్పుడైనా విమానం ఎక్కిరా? ఈ 16 మంది పిల్లల్ని విమానంలో తీసుకుపోతారు.
మండల్ ఫస్ట్ వస్తే మండల్ సెకండ్ వస్తే మీ ఇద్దరిని ఈసారి విమానం ఎక్కిస్తా, నాతో పాటు మిమ్మల్ని అందరినీ విమానంలో తీసుకుపోతా. ఓకేనా? మరి మీరు ఆ విమానం ఎక్కాలంటే ఏం చేయాలి? చదువు అంటే ఉత్తగా కాదు, టాప్ చదవాలి. ఇప్పుడు గవ్వల రక్షిత ఉంది, మండల్ సెకండ్ టాపర్ ఉంది. మీరు అట్లా చదివితే విమానం ఎక్కిస్తారు. ఓకేనా? విమానం ఎక్కాలంటే మీరు చదవాల్సిందేగా. ఓకే, ఎక్కి చూడరు విమానం ఎట్లుంటుందో, గాల్లో పోతుంటే బాగుండదు. సరే, అందుకోసమే మీ అందరికి కూడా మా సార్కి ఇట్లే చెప్పేది, మా పిచ్చయ్య సార్, క్యాంపస్ లో సాంబార్ తాగి చూసినాం ఎట్లుంటుందో తెలుసా అని. కానీ అమ్మాయి సాంబార్ ఏంది, సాంబార్ కోసమైన ర్యాంక్ కొట్టాలనుకొని చదివితే 90 ర్యాంకు నాది. అప్పుడు క్యాంపస్ లో చేరే ఆయన నన్ను అడిగి చేర్చడం కోసం చెప్పిన మాటే తప్ప కానీ సాంబార్ కోసం కాదు. పిల్లలు కూడా వాళ్ళకు కూడా కొన్ని టార్గెట్స్ పెట్టాలి, వాళ్ళకు కూడా కొంత ఆశాజనకమైనటువంటి విషయాలు చెప్పినప్పుడు పిల్లల్లో ఆసక్తి పెరుగుతుంది అనేది నేను ఉద్దేశంతో చెప్తా ఉన్నా. ఈసారి ఇప్పుడు వచ్చే రిజల్ట్స్ లో ఈ ఆలేరు నియోజకవర్గంలోంచి 8 మండలాల్లోంచి ఇద్దరిద్దరు పిల్లల్ని మండల టాపర్ని 10th క్లాస్లోనే తీసుకొని వాళ్ళని విమాన ప్రయాణానికి నేను ఏర్పాట్లు చేస్తా అని చెప్పి ఈ వంగపల్లి స్కూల్ నుంచి తెలియజేస్తూ, అలాగే ఈ పిల్లలందరూ కూడా చాలా చురుగ్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఫ్రీడమ్ గా చెప్పండి టీచర్లకి. వాళ్ళు భయపడతారేమో, ఏమీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే ఫ్రీగా మాట్లాడతారో, ఎవరైతే ఓపెన్ గా మాట్లాడతారో వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది నేర్చుకోవడానికి. సో అందరికీ మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు, సహకరిస్తున్నటువంటి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ షూ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతాను. మేడం కొంచెం సైడ్ కూడా ఇట్లా. పాఠశాల విద్యార్థులకు థ్యాంక్ యూ సార్. అందరూ ఒకసారి పట్టుకుంటే కూర్చో ఉంటున్నా. ఓకే, ఏ నరేష్ ఓకే, మీరు అక్కడ పక్కకు ఉండండి, దగ్గరికి ఉండండి. మీరు కూడా వచ్చిన ముందుకు రండి. మీరు కొంచెం సైడ్ చేయండి. మేడం మీరు ఆగండి, మేడం మీరు ఆగండి, కొంచెం ఆగండి. వెయిట్ 1 సెకండ్. ఇచ్చేయండి అన్న. చూడు ఇక్కడ కొంచెం ముందు రండి. ఓకే, రెడీ. ఆగండి మేడం, 1 సెకండ్. ఓకే మేడం.